తిరుమలలో నిబంధనల ఉల్లంఘన ఘటనపై జనసేన కార్యకర్తలు క్షమాపణలు చెప్పారు. శ్రీవారి ఆలయం సమీపంలో పుస్తకావిష్కరణ, వీడియో చిత్రీకరణపై విమర్శలు వచ్చాయి. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న కిలాండం వద్ద పవన్ కళ్యాణ్ అనే నేను పుస్తకం ప్రదర్శించారు. ఇక వీడియో చిత్రీకరించి రీల్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రచారం ప్రదర్శనలపై నిషేధం ఉంది. ఇక జనసేన కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనసేన కార్యకర్తల తీరుపై భక్తులు మండిపడ్డారు. దీంతో స్పందించిన జనసేన కార్యకర్తలు క్షమాపణలు కోరారు. బాబు, ఈ తిరుపతిలో ఉన్న ఈ వీడియో వల్ల మీకు ప్రాబ్లం అవుతుందని, ఇబ్బంది పడతారని అయితే నాకు తెలీదు. ఇలాగ ఇంతకు మీదట మళ్ళీ ఇప్పుడు చెయ్యను. నేను చేసిన తప్పుకు క్షమిస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. తను అభిమానంతో చేశాను. మనస్ఫూర్తిగా నా మనసులో ఏ కల్మాసం లేదు, ఏ పచ్చిపాతకం లేకుండా అభిమానంగా చేశాను. మీకు ఇంత ఇబ్బంది కలుగుతుందని అయితే నేను అనుకోలేదు. నన్ను చేసిన తప్పుకు క్షమించండి. మీ చేసిన వీడియో బుక్ మీద ఒక వీడియో చేసాను సార్. అది అంటే ఇంత విషయం అవుతుందని మాకు కూడా తెలియదు సార్. అంటే ఆ బుక్ ఏంటంటే మా అభిమానం మీద మేము చేసుకున్నాం సార్. అది ఎక్కడ పార్టీ పేరు కూడా మెన్షన్ చేయలేదు అది, ఎందుకంటే మా అభిమానం మీద బుక్ లాంచ్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఇటువంటిది ఇంకెప్పుడు రిపీట్ అవ్వదని మేము మాటిస్తాం సార్. ఇటువంటిది కూడా ఎప్పుడు మేము ఈ విషయం ఇటువంటి దేవస్థానం దగ్గర అటువంటి మేము చేయమని మేము మాటిస్తాం సార్.